రాజకీయ నేతలు ఎంత అవినీతి చేసినా ప్రజలు పట్టించుకోరని, వారిని జైలుకు పంపితే సానుభూతి చూపించి ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేస్తారని ఇప్పటి వరకు రాజకీయాల్లో ఓ నమ్మకం ఉండేది. గతం సంగతి పక్కన పెడితే ఇటీవలి కాలంలో ఇలా జైలుకెళ్లి వచ్చి ముఖ్యమంత్రులైన వారు ఉన్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 50 రోజులకు పైగా జైల్లో పెట్టారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ను సీఎం పదవిలో ఉండగానే జైల్లో పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జైలుకెళ్లారో చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు జగన్ కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు. అయితే రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత మరోసారి గెలిచారు. అప్పుడు ఆయనకు సానుభూతి దక్కలేదని అనుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో సీఎం పదవిలో ఉన్నప్పుడే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. అతి కష్టం మీద బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ప్రజల సానుభూతి లభించలేదు. కేజ్రీవాల్ కూడా మరోసారి సీఎం అవుతారని అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు సెంటిమెంట్ ను బద్దలు కొట్టారు. సీఎం కాదు కదా, కనీసం ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్ ను గెలిపించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందరినీ చట్టసభలకు రానివ్వకుండా చేశారు ఢిల్లీ ఓటర్లు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా వచ్చిన క్రేజ్ తో ఢిల్లీలో తిరుగులేని నేతగా ఉన్న షీలా దీక్షిత్ ను న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఓడించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ సీఎం కుమారుడి చేతిలో పరాజయం పాలయ్యారు. సీనియర్ బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా కాలం అకారణంగా జైల్లో పెట్టారని, తనను జైల్లో పెట్టిన వారిని శిక్షించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరుకున్నారు. కానీ ప్రజలు ఆయననే శిక్షించారు. కనీసం చట్టసభ సభ్యునిగా కూడా గెలిపించలేదు. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తే డిప్యూటీ సీఎంగా ఢిల్లీని పరిపాలించిన మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. జంగ్పురాలో స్వల్ప ఓట్ల తేడాతో సిసోడియా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా కాలం జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవిని కూడా ఈ కారణంగా కోల్పోవలసి వచ్చింది. ఢిల్లీలో స్కూళ్లకు ఓ రూపు తీసుకువచ్చి పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చానని సిసోడియా ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. సిసోడియా జైలుకెళ్లిన తర్వాత రాజీనామా చేశారు. సిసోడియా జైలు నుంచి వచ్చిన తర్వాత పదవి చేపట్టలేదు. అయినా ఓడిపోయారు. ఇక మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన మరో నేత సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు. ఆయన కూడా చాలా కాలం జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని ప్రజలు తిరస్కరించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో జైలుకెళ్లిన నేతలందరూ ఓడిపోయారు. వారికి ఉన్నత పదవులు కాదు కదా, అసలు తమ ప్రతినిధులుగా ఉండటానికి కూడా ప్రజలు ఇష్టపడలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన రాజకీయ నేతల్ని ప్రజలు అంత తేలిగ్గా సహించే అవకాశాలు కనిపించడం లేదు. వారిని రాజకీయంగా కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని భావించినప్పుడే ప్రజలు అండగా నిలిచారు. కానీ తప్పు చేసి జైలుకెళ్లారు అని అనుకుంటే మాత్రం వారిని ఎన్నికల్లో ఆదరించటం లేదు. చంద్రబాబు నాయుడిని అవినీతి కేసుల్లో జైల్లో పెట్టారు, కానీ కనీస సాక్ష్యాలు చూపించలేకపోయారు. పైగా ఆయనను అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ గా లేదు. కేసులో ఆయన పేరు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. కనీసం ప్రొసీజర్ పాటించలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయన రాజకీయ ప్రచారంలో ఉంటే రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన కక్షను తీర్చుకోవడానికి రాజకీయ అధికారాన్ని వాడుకున్నారని ప్రజలు నిర్ణయించబట్టే ఆయనను ఓడించారు. కానీ కేజ్రీవాల్ తప్పు చేశారని నమ్మారు. తాను అవినీతి చేయలేదని నమ్మితేనే తనకు ఓటేయాలని కేజ్రీవాల్ కోరారు. కానీ ప్రజలు ఆయన అవినీతి చేశారని నమ్మారు. దీన్ని బట్టి అర్థమవుతున్నదేంటంటే ప్రజలు అవినీతి నేతల్ని ఏమాత్రం సహించేందుకు సిద్ధంగా లేరు. వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా సమర్థిస్తున్నారు, వారిని ఓడిస్తున్నారు. అందుకే రాజకీయ నేతలు ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.